టాక్సిక్ ఏదైనా చూసా అన్నా, నాకైతే ఒక హాలీవుడ్ రేంజ్‌లో అనిపించింది మూవీ అయితే. యష్ లుక్స్ వైస్ అయితే చాలా బాగుంది సినిమా. ఓ స్టోరీ అయితే ఏం లేదన్న స్టోరీ పరంగా లేడీ సందీప్ రెడ్డి వంగ అంటున్నారు కానీ సందీప్ రెడ్డితో కంపేర్ చేయకండి అన్న. ఈ సందీప్ రెడ్డి వంగనే వేరే, ఈ గీతా మోహన్ దాసే వేరే అన్న. 5 మంది హీరోయిన్స్ ఏం లేరన్న. కానీ అందులో నయనతార గారు అక్కగా క్యారెక్టర్ ఉంది. మిగతా నా ముగ్గురు హీరోయిన్స్ అయితే రొమాన్స్ అయితే చాలా బోల్డ్ సీన్స్ ఉన్నాయి చాలా. అంత ఎక్కువ కూడా అనిపియలే గానీ బోల్డ్ సీన్, కానీ అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అవన్నీ ఉన్నాయి చాలా అయితే. డైలాగ్స్ అయితే ఓవరాల్ గా చెప్పుకోవాలంటే సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది నాకు అనిపించింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే లేదన్న, ఫ్యామిలీతో చూసే సినిమా అయితే కానీ సపరేట్ చూడొచ్చు. హస్బెండ్ వైఫ్ లవర్స్ ఇలా కపుల్స్ వచ్చి చూడొచ్చు. తల్లిదండ్రులతో చూసేకైతే సినిమా కాదు. కానీ అంత వల్గారిటీ అయితే అనిపించలేదన్న. డైలాగ్స్ బోల్డ్ డైలాగ్స్ ఉన్నాయి కానీ కేజీఎఫ్ కి కంపేర్ చేయకండి అన్న. టాక్సిక్ వేరే, కేజీఎఫ్ ఒక లెవెల్ ఉంది. మనకి తెలుగులో ఎలాగా మనకి బాహుబలి, పుష్ప ఇలాంటి మూవీస్ ఎంత పెద్ద మూవీస్ ఉన్నాయో, కానీ కన్నడ ఇండస్ట్రీలో మనకి కేజీఎఫ్ అలా యష్కి ఉంది. కానీ ఈ మూవీతో అంత ఏం లేదన్న. అంత అయితే నాకు అనిపించలేదు మూవీ. జస్ట్ యావరేజ్ అనిపించింది మూవీ అయితే. అంత పెద్ద చెప్పుకోవాల్సిన అంత ఏం లేదు స్టోరీ అయితే. కానీ యష్ పర్ఫార్మెన్స్, యష్ లుక్స్, డ్రింకింగ్, స్మోకింగ్ ఇవే ఎక్కువ ఉన్నాయి. కానీ కియారా అద్వానికి అయితే ఓకే. ఆమె ఒక హీరోయిన్ తో ఉన్న కూడా చాలా బాగా అనిపించింది. ఈమె ఎందుకు వచ్చిందో మరి, వచ్చి కంటది మళ్ళీ కొడుకుని. కియారా అద్వాని కూడా ఒక కొడుకుని కంటది, ఈమె ఒక కొడుకుని కంటది. అంత సెంటిమెంట్ కూడా పెద్ద వర్కౌట్ కాలే. అక్క తమ్ముడు సెంటిమెంట్ అని చూపిస్తారు. లేడీ సూపర్ స్టార్ అంటాము మన నయనతార గారిని, కానీ అక్క తమ్ముడు కంటే సెట్ అవ్వలేదు. ఏదో పెట్టరు. అది నా కేజీఎఫ్ లో ఉన్న బీజం వేరే, ఇందులో ఉన్న బీజం వేరే. కానీ దానితో దీన్ని కంపేర్ చేస్తే అంత అనిపించదన్న, మనకి నచ్చదు. కానీ ఇందులో కూడా పర్లే బాగుంది. ఓవరాల్ గా అంత మేనేజ్ చేసే అంత ఉంది సినిమా. ఎలక్షన్స్ అయితే వసూలు కావన్నా వేస్ట్, డబ్బులు అయితే ఏం రావు. వచ్చినా కూడా ఈ రోజు రేపే. ఇంకోటి ఇరుముడి మూవీ ఉంటే, ఇరుముడి మూవీ తీసేసి కూడా ఇక్కడ వేసారు. రవీన్నకు ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ పడ్డది. మూవీ తీసేసి కూడా ఈ మూవీ వేసుకున్నారు. అది ఎందుకు వేసుకున్నారో తెలియదు. గోవా సీన్స్ అయితే చాలా బాగుంది. 1947 లో స్టార్ట్ అవుతుంది మూవీ. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికి వచ్చి ఎండ్ అవుతుంది కూడా తెలియదు. కాశ్మీర్ లోకి వచ్చి ఎండ్ అవుతుంది సినిమా. గోవాలో స్టార్ట్ అవుతుంది, కాశ్మీర్ లో ఎండ్ అవుతుంది మూవీ. ఇంకోటి నాన్న డాడీస్ హోమ్ అనే డైలాగ్స్ అయితే బాగా అనిపించింది. డబల్ రోల్ ఉంటది యష్ది. ఒకటి యంగ్ లుక్ ఉంటది, ఒక గడ్డంతోనే ఆ లుక్కే మంచిగా అనిపించింది. కానీ అది అంత అనిపించలే యంగ్ లుక్ కూడా నాకు. కానీ అందులో కూడా పర్ఫార్మెన్స్ కూడా బాగా చేశాడు, డాడీ అనుకొని. అది కూడా బాగుందన్న. ఓవరాల్ గా చూడొచ్చు. ఓవరాల్ గా అంటే చూడొచ్చు, వన్ టైం వాచబుల్ మూవీ.